హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను బోటీని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. దీంతో ఆ క్లీనింగ్ వల్ల మనకి ఆ బోటీ అనేది చాలా టేస్టీగా వస్తుంది, లేదంటే కూర మొత్తం స్పాయిల్ అయిపోతుంది. చూడండి, ఇది స్కిన్ తీసుకున్నాను. నెక్స్ట్ పేగులు, దొబ్బ ఇవన్నీ క్లీన్గా వాష్ చేసుకుంటేనే ఆ బోటీ కర్రీ అనేది టేస్టీగా వస్తుంది. సో ఇప్పుడు నేను ఒకటి దాని తర్వాత ఒకటి మీకు వాష్ చేస్తూ చూపిస్తాను. నేను ఫస్ట్ వాటర్ పెట్టుకున్నానండి. మనకి ఆ బోటీ అనేది మునిగేంత వరకు, లేదా 1 by 1 వాష్ చేసుకున్నా సరిపోతుంది, అన్నీ ఎట్ ఏ టైం వాష్ చేసుకున్నా సరిపోతుంది. స్మెల్ రాకుండా ఉండాలి అంటే 1 by 1 వాష్ చేసుకుంటే స్మెల్ అనేది అసలు రాదండి. సో ఇప్పుడు నేను 1 tablespoon పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు వేసుకొని వాటర్ని మరిగించుకోండి. పసుపు అంతా కలిసేలా స్పూన్తో కలుపుతున్నాను నేను. సో ఇప్పుడు స్కిన్ పార్ట్ మాత్రమే తీసుకుంటున్నాను. ఇది బొంత అంటారండి, దీన్ని మాత్రమే తీసుకుంటున్నాను. ఇందులో మట్టి ఉంటుంది కదా, సో అన్ని పార్ట్స్ మిక్స్ చేయట్లేదు, ఓన్లీ బొంత మాత్రమే తీసుకుంటున్నాను. చూడండి, ఇలా అన్నీ కొద్దిగా ఒక పొంగు వచ్చేంత వరకు వేడి చేసుకోండి. ఇది ఎక్కువగా బాయిల్ చేస్తే కూడా ఆ స్కిన్ అనేది హార్డ్గా అవుతుంది, ఆ పైన లేయర్ తీయడానికి వీలవ్వదండి. సో ఒక పొంగు వచ్చేంత వరకు మాత్రమే మీరు వాటర్ని హీట్ చేసుకోండి. తర్వాత అందులో నుంచి ఇమీడియట్గా ఈ పొంతని తీసేసి శుభ్రంగా ఇలా చేతితో కానీ స్పూన్తో కానీ పీల్ చేసినా వచ్చేస్తుంది. నేను మాత్రం చేతితో తీసేస్తున్నాను, చాలా వేడిగా ఉందండి, అందుకే స్లోగా తీసి చూపిస్తున్నాను. చల్లారితే మళ్ళీ గట్టిగా అయిపోతుంది. సో వేడిగా ఉన్నప్పుడే మీరు దీన్ని పీల్ చేసుకుంటేనే వస్తుంది. నేను 2 kgs వరకు బోటీ తీసుకున్నానండి. సో 2 kgs బోటీకి నేను అన్నీ సపరేట్గా బాయిల్ చేసుకుంటున్నానని చెప్పాను కదా. బొంతని ఫస్ట్ బాయిల్ చేసుకుని నీట్గా ఇలా పీల్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీలో ఉంటే ఇందులో మట్టి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో మనం సపరేట్గా బాయిల్ చేసుకుంటేనే ఆ కర్రీ అనేది స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఎంత నీట్గా వచ్చిందో. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ వాటర్ పెట్టుకున్నాను. వాటర్లో మళ్ళీ పసుపు యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులో దొబ్బ ఇంకా పేగులు 2 ఎట్ ఏ టైం బాయిల్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను దొబ్బ యాడ్ చేసి దాని తర్వాత ఆ దొబ్బ అనేది బాగా బాయిల్ అయ్యాక నెక్స్ట్ పేగుల్ని యాడ్ చేస్తాను. చూడండి, ఈ విధంగా కలుపుకోండి పసుపునంతా వాటర్లో కలిసేలాగా, లేదంటే పైన ఉండిపోతుంది. చూడండి, పేగుల్ని నేను ఆల్రెడీ నీట్గా ట్యాప్ కింద పెట్టి శుభ్రం చేసుకున్నాను. మళ్ళీ బాయిల్ చేస్తాను. బాయిల్ చేసి కూడా నీట్ చేసుకుంటాను. దొబ్బను యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ దొబ్బను మాత్రమే యాడ్ చేస్తున్నాను. అది కొద్దిగా బాయిల్ అయ్యాక మళ్ళీ నెక్స్ట్ ఆ పేగుల్ని యాడ్ చేస్తాను. ఒక 10 to 15 minutes పడుతుందండి ఇది బాయిల్ అవ్వడానికి. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోస్కి నోటిఫికేషన్ మీకు వస్తుంది. నేను ఈ బోటీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకున్నానో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. నెక్స్ట్ ఇప్పుడు ఇది బాయిల్ అయింది. సో ఇది లోపల వరకు కుక్ అవ్వదు, జస్ట్ పైన వరకే కుక్ అయింది. మనం ఇది పీసెస్గా కట్ చేసుకున్నప్పుడు మీకు కనిపిస్తుంది, లోపలంతా పచ్చిగానే ఉంటుంది. మనం మళ్ళీ ఆ బోటీ కర్రీని అంతా కుక్ చేసుకున్నప్పుడు ఇది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో నేను పేగులు కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇందాక చెప్పాను కదండి, శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోండి, లేదంటే కూర అంతా స్పాయిల్ అవుతుంది. ఇందులో కూడా ఆకుల రసం ఉంటుంది కదా, దానివల్ల వామిటింగ్స్, మోషన్స్ అవుతాయి సరిగ్గా కుక్ చేసుకోకపోతే. నీట్గా క్లీన్ చేసుకొని కుక్ చేసుకుంటే ఈ బోటీ కర్రీ అనేది వాసన అనేది రాదండి. నేను 100% గ్యారంటీ ఇస్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్న బొంత కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఒక 10 to 15 minutes వరకు బాయిల్ చేసుకుంటాను. బాయిల్ చేసుకున్నాక మళ్ళీ వీటిని శుభ్రంగా కడుక్కుంటాను. మనం బోటీ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి తక్కువ టైం పడుతుందండి, క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఈ పేగులు లావుగా ఉన్నాయి కదండి,
మనకి ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా అర్థమైపోతుంది మనకి పేగులు అనేవి లావుగా ఉన్నప్పుడు కర్రీ అనేది చాలా టేస్టీ. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇప్పుడు వీటిని శుభ్రంగా ఒక 2 to 3 times వరకు వాష్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటాను. దొప్ప అనేది చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకోండి, ఎందుకంటే అది తొందరగా కుక్ అవ్వదు. సో ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత తొందరగా మనకి ఆ దొప్ప అనేది కుక్ అవుతుంది. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. దొప్పను కూడా చాలా చిన్నగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే కర్రీ అనేది స్మెల్ రాదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ రజిత అప్పాడి.